కోల్కతా నైట్ రైడర్స్. మై ఫేవరెట్ టీమ్. మా ప్రియతమైన నైట్ రైడర్స్ కోల్కతా నైట్ రైడర్స్. ఎందుకంటే వెస్టిండీస్ ప్లేయర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అప్పుడు. రజిల్, పావెల్, రూథర్ఫర్డ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వెస్టిండీస్ ప్లేయర్స్ ఉంటే నాకు భలే ఉండేది, కలకలగా ఉండేది మ్యాచ్. సో అందుకని నాకు కోల్కతా నైట్ రైడర్స్ ఇస్ మై ఫేవరెట్ టీమ్. ఎవరు ఒప్పుకోకపోయినా ఎలానే చేసిన ఇట్స్ మై ఫేవరెట్ టీమ్. కానీ ఎప్పటికీ రాదు ఫైనల్స్కి. అంటే ఈ మధ్యలో ఎప్పుడు రాలా, అప్పుడెప్పుడో ఒకసారి వచ్చింది, కానీ ఈ మధ్యలో అసలు ఎప్పుడు రాలా. చూడాలి మరి ఈసారి వస్తుందని కోరుకుంటున్నా. కనీసం అట్లీస్ట్ ఫైనల్స్కి వస్తుందేమో అని. షాక్ అయ్యావా అట్లాగా? సో మా ఫేవరెట్ టీం కోల్కతా నైట్ రైడర్స్కి వస్తే కెప్టెన్ అజింక్య రహానే, కోచ్ అభిషేక్ నాయర్. నెక్స్ట్ బ్యాటర్స్కి వద్దాం. బ్యాటర్స్కి వస్తే ఫస్ట్ అజింక్య రహానే తెలుసు, మంచి ఫామ్లో ఉంటాడు బ్యాట్స్మెన్. ఇప్పుడు బాగా ఆడుతుంటాడు, టెస్టులో బాగా ఆడుతుంటాడు మనోడు. టెస్టులో కనిపిస్తుంటాడు ఆయన ప్లేయరు. సో అజింక్య రహానే మంచి ప్లేయరు, బాగా ఆడతాడు, కన్సిస్టెంట్ ప్లేయరు. చిన్నగా స్లోగా ఆడతాడు, నీట్గా తీసుకెళ్తాడు మ్యాచ్ని, బాగా ఆడతాడు, మంచి ప్లేయర్. మంచి కెప్టెన్సీ కూడా చేస్తుంటాడు. నెక్స్ట్ రింకు సింగ్ గురించి తెలిసిందే, హిట్టరు, లాస్ట్లో వచ్చి ఆడుతుంటాడు. సో ఈసారి ఏమో ఓపెనర్గా తీసుకొచ్చినాడు. ఇక్కడైతే లిస్ట్లో ఇచ్చాడు కానీ ఓపెనర్గా తీసుకురా నాకు తెలిసి. మేబీ తెస్తారో లేదు, మనకు ఐడియా లేదు. రింకు సింగ్ మంచి ప్లేయర్. నెక్స్ట్ అంగరీష్ రఘువంశీ మంచి ప్లేయరే కూడా. 144 స్ట్రైక్ రేట్ ఉంది, యంగ్ ప్లేయర్, బాగా ఆడతాడు. లాస్ట్ ఇయర్ టోర్నమెంట్స్లో కూడా బాగానే ఆడాడు, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. నెక్స్ట్ మనీష్ పాండే అప్పుడంతా బాగా ఆడాడు కానీ ఇప్పుడేం పెద్దగా ఆడట్లేదు. ఇప్పుడు డౌన్లో తీసుకొస్తున్నారు, పెద్దగా ఆడట్లేదు కూడా. సో మంచి ప్లేయరు కానీ ఆడట్లా. సో చూద్దాం ఈసారి పర్ఫార్మెన్స్. ఈసారి కొంచెం పైకి పంపిస్తే బాగా ఆడతాడు. పోనీ మిడిల్ ఆర్డర్ అయినా నంబర్ 4, 5 అట్లా పంపిస్తే బాగుంటుంది. స్ట్రైక్ రేట్ 121 ఉంది. నెక్స్ట్ క్యామరన్ గ్రీన్, ఆస్ట్రేలియన్ ప్లేయరు, మంచి ప్లేయరు, బాగుంటాడు, హైట్, బాగా ఆడతాడు, మంచి ప్లేయరు. నెక్స్ట్ ఫిన్ అలన్ తెలిసిందే, మొన్న న్యూజిలాండ్ మ్యాచ్ ఆడాడు, సౌత్ ఆఫ్రికాతో చేశాడు, మంచి ప్లేయర్ ఫిన్ అలన్ కూడా. నెక్స్ట్ తేజస్వి సింగ్, మనకు తెలియదు, న్యూ ప్లేయర్లో ఉన్నాడు నాకు తెలిసి, స్టాట్స్ కూడా లేవు. తేజస్వి సింగ్ చూద్దాం. నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి కూడా ఒకప్పుడు మంచి ప్లేయర్ కానీ ఇప్పుడు పెద్ద ఫామ్లో లేడు, పెద్దగా ఆడట్లా. లాస్ట్ ఇయర్ కూడా పర్ఫార్మెన్స్లా, ఎప్పుడప్పుడు ఓపెనింగ్ కూడా చేస్తుంటాడు మనోడు, బాగా ఆడతాడు కానీ ఇవో మరి చూడాలి. స్ట్రైక్ రేట్ మనోడికి బాగానే ఉంటుంది, 137 ఉంది స్ట్రైక్ రేట్, బాగానే ఆడతాడు అబ్బా, బాగానే ఆడతాడు. నెక్స్ట్ టిమ్ సిఫర్ట్. అసలు ఈసారి టీం భయంకరంగా ఉందబ్బా. టీం అసలు మంచి ప్లేయర్స్ పెట్టుకుంది అసలు నైట్ రైడర్స్. కోల్కతా ఈసారి టీం అదిరిపోయింది, బ్యాటర్సే నీకు భయంకరంగా ఉన్నారు అసలు. టిమ్ సిఫర్ట్ తెలిసిందే, న్యూజిలాండ్ ప్లేయర్, చించేస్తాడు బ్యాటింగ్. నెక్స్ట్ రౌమన్ పావల్, వెస్టిండీస్ ప్లేయర్. పావల్ కూడా బాగానే ఆడతాడు, బ్యాటింగ్ అదిరిపోయింది, మంచి ప్లేయర్స్ ఉన్నారు బ్యాటింగ్లోనే, అంతా హిట్టర్సే ఉన్నారు బ్యాటింగ్లో. నెక్స్ట్ ఆల్రౌండర్స్కి వద్దాం. ఆల్రౌండర్స్కి వస్తే అంకుల్ రాయ్ ఓకే చల్తా. 104 ఉంది స్ట్రైక్ రేట్ అయితే, 12 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్. ఈ ప్లేయర్ పెద్దగా ఏమనిపిట్లా. ఆల్రౌండర్స్ దెబ్బేసినట్టారు ఇలా. సార్థక్ రంజన్ అంట, న్యూ ప్లేయర్లో ఉన్నాడు, స్టార్ట్స్ కూడా ఏం లేవు. నెక్స్ట్ దక్ష్ కర్మ, న్యూ ప్లేయర్, ఇతను కూడా. రవీంద్ర తెలిసింది ఒకటే, న్యూజిలాండ్ ప్లేయర్ ఒకటే తెలిసింది నాకు, ఆల్రౌండర్, బాగా ఆడతాడు, రింగులు చుట్టేసుకుంటాడు. సో రమన్ దీప్ సింగ్, స్ట్రైక్ రేట్ బాగుంది, 158 ఉంది స్ట్రైక్ రేటు. బౌలింగ్ 30 మ్యాచెస్కి 6 వికెట్స్. బౌలింగ్ సెక్షన్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బ్యాటింగ్, సో నాకు తెలిసి ఆల్రౌండర్ సెక్షన్ దెబ్బేసింది కోల్కతా నైట్ రైడర్స్కి. ఆల్రౌండర్స్ ఎవరు లేరు, ఇక్కడ మైనస్ అవుతుంది నాకు తెలిసి. సో బ్యాటింగ్ సెక్షన్ బాగుంది,
ఇంకా వాళ్ళ మీదే నాకు తెలిసి ఎక్కువ ప్రెషర్ పడవచ్చు. ఆల్రౌండర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయగల ఎవరు లేరు, అసలు ఆడేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరో పోతా ఉన్నారు. డిస్టర్బెన్స్. అంకుల్ రాయ్, రమన్దీప్ సింగ్ వీళ్ళిద్దరే ఆల్రౌండర్స్ నుంచి. బౌలర్స్కి వస్తే ముజర్బానీ, బ్లెస్సింగ్ ముజర్బానీ తెలిసిందే కదా, జింబాబ్వే ప్లేయరు, టోర్నమెంట్ T20 వరల్డ్ కప్లో చంపేశాడు అసలు. ఆస్ట్రేలియా వాళ్ళకి దడదడలు ఇచ్చాడు మనోడు. నెక్స్ట్ వైభవ్ అరోరా. ఓకే, వైభవ్ అరోరా బాగానే ఆడుతాడు, పర్లే. 32 మ్యాచెస్లో 36 వికెట్స్, పర్లే బాగానే వేస్తున్నాడు. ఎకానమీ కాస్త ఎక్కువ ఉంది, 9.5 ఉంది ఎకానమీ. నెక్స్ట్ మతీష్ పతిరానా ఈసారి రావట్లేదు అనుకుంటా మ్యాచ్లోకి, ఇంజురీ ఏదో అయినట్టుంది. కొంతమంది ఈసారి ఐపీఎల్లో చాలా మంది మెయిన్ ప్లేయర్స్కి ఇంజురీ అయింది, సో చాలా మంది రావట్లా, అలా అదొకటి ఉంది క్రైసిస్. నెక్స్ట్ కార్తిక్ త్యాగి కూడా 20 మ్యాచెస్కి 15 వికెట్స్ ఇస్తున్నాడు, ఎకానమీ కూడా 10 ఉంది, రన్లు ఎక్కువ ఇస్తున్నాడు మనోడు. వికెట్స్ ఓకే కూడా కాదు అసలు, 20 మ్యాచెస్ అయితే 15 వికెట్ అంటే ఓకే కాదు, ఇది ఓకే కాదు. నెక్స్ట్ ప్రశాంత్ సోలంకి మనకు తెలియదు, ఆకాష్ దీప్ మనకే తెలియదు, హర్షిత్ రాణా కూడా ఇంజురీ అయినాడు, మొన్న న్యూస్ చూసాను నేను, ఇంజురీ అయింది మనోడు కూడా అవుట్ ఆఫ్ ద లీగ్ అని అన్నారు, చూడాలి మరి. మ్యాక్సిమం లీగే, అవుట్ ఆఫ్ ద లీగే. ఉమ్రాన్ మాలిక్ కూడా బాగానే ఉంది పర్ఫార్మెన్స్. 26 మ్యాచెస్కి 29 వికెట్స్, ఎకానమీ 9.4 ఉంది, రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, అదొక్కటి. సో అది పరిస్థితి. నెక్స్ట్ లాస్ట్ మా ఫేవరెట్ ప్లేయర్ సునీల్ నరీన్ తెలిసిందే, అన్న భయంకరంగా వేస్తాడు, అది రన్స్ ఎక్కువ ఇస్తాడు, వికెట్లు తీస్తాడు, ఎప్పుడు వికెట్లు తీస్తాడు, ఎప్పుడు బ్యాటింగ్ ఆడతాడో కూడా తెలియదు, అన్న బొచ్చెట్ వేసుకో ఉంటాడు. కాబట్టి అలా ఉంటాడు నరీన్, మా ఫేవరెట్ ప్లేయర్ సునీల్ నరీన్. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి కూడా మంచి ఫామ్ ఉన్నాడు, లాస్ట్ T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో చూస్తున్నారు, స్పిన్నర్. సో చూడాలా, ఐపీఎల్ స్టార్ట్ అయ్యేది మ్యాచెస్ స్టార్ట్ అయ్యి చూడాలి, ఇంకా ఎవరెవరు ఫారిన్ ప్లేయర్స్ ఎవరు వస్తారు, ఎందుకంటే వార్ వల్ల ఆ వార్ ఇష్యూ, నెక్స్ట్ ఇంజురీస్ ఉన్నాయి, సో ఎవరెవరు టీంలోకి వస్తున్నారు, ఎవరో వచ్చి ఆడుతున్నారు అనేది చూడాలి. ఫస్ట్ ఒక మ్యాచ్ చూస్తే కానీ తెలియదు, ఎవరు ఉన్నారో ఎవరు లేరో లిస్ట్ కూడా తెలియట్లేదు అసలు. సో కోల్కతా నైట్ రైడర్స్ టీంకి వస్తే అది పరిస్థితి. సో నాకు తెలిసి బ్యాటింగ్ సెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంది, బాగుంది. ఆల్రౌండర్స్కి వస్తే దెబ్బేసింది, లేరు, దెబ్బ అనిపిస్తుంది నాకు. సునీల్ నరీన్, ఎవరున్నారు ఇంకా, సునీల్ నరీన్, అంకుల్ రాయ్, రమన్దీప్ సింగ్. ఆల్రౌండర్స్ సెక్షన్ మాత్రం దెబ్బేసింది. బౌలర్స్ పర్లే మళ్ళీ బాగానే ఉన్నారు, ముజర్బానీ ఉన్నాడు, నరీన్ ఉన్నాడు, కొత్త ప్లేయర్స్ ఉన్నారు, చూడాలి. బౌలర్స్ కూడా యావరేజ్గా మనం చెప్పాలంటే, బ్యాటింగ్ ఒకటే బాగుందబ్బా, ఆల్రౌండర్స్ బౌలింగ్ కూడా కొంచెం అడపాగా ఉంది. సో ఎప్పటిలాగే మా టీం ముందే వెళ్ళిపోకుండా కొంచెం ఆ సెమీస్ దాకా కొంచెం వస్తాయి కదా ఎలిమినేటర్, ఆడదాకనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బాగా ఆడాలని కోరుకుంటున్నాను. సో కోల్కతా నైట్ రైడర్స్ టీంకి వస్తే అది పరిస్థితి.